సికింద్రాబాద్ లోని స్పర్మ్ టెక్ క్లినిక్ పై దాడులు చేశారు. అహ్మదాబాద్ లోని ఫర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్ లో స్పర్మ్ సేకరిస్తున్నట్లు గుర్తించారు. 7గురికి అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సృష్టి హాస్పిటల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 7గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలైన నమ్రతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించారు. అయితే నగరంలో చాలా చోట్ల అక్రమంగా ఈ ఐవీఎఫ్ సెంటర్లు కొనసాగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే నగరంలో ఉన్న పలు హాస్పిటల్ ని టార్గెట్ గా చేసుకుంటూ పోలీసులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న మరొక టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంపై ఇండియన్ స్పర్మ్ టెక్ పై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులు విస్తుపోయే పలు సంచలన విషయాన్ని కూడా తెలుసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఇక్కడ యువకులని టార్గెట్ గా చేసుకుంటూ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ఫోన్లు వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు సిబ్బంది గుర్తించారు. అలాగే ఈ క్లినిక్ లో అప్పటికే పోలీసులు ఒక్కసారిగా ఏకకాలంలో ఈ దాడులు జరగగా ఆ సమయంలో కొందరు యువకులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్ నుంచి సుమారుగా 16 మంది స్పెర్మ్ శాంపిల్స్ కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు. సరోగసి కోసం ఈ స్పెర్మ్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ అలాగే మధ్యప్రదేశ్ లో ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించి మేనేజర్ గా ఉంటున్న పంకజ్ ను ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా ఉన్న పంకజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరితో పాటుగా సంపత్, శ్రీను, జితేందర్, శివ, గౌరవ్ అనే వ్యక్తిని కూడా మొత్తం 7గురిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరోవైపు అసలు ఈ స్పెర్మ్ ని ఎప్పటి నుంచి సేకరిస్తూ ఉన్నారు, ఎంత మొత్తంలో యువకులకు చెల్లిస్తూ ఉన్నారు డబ్బులు ప్రతిఫలంగా అనేది కూడా పోలీసులు అయితే దృష్టి సారించిన సందర్భం కూడా కనబడుతుంది. మరోవైపు దీని వెనుక అనేక అక్రమాలు జరుగుతున్నట్టు ఇదంతా కూడా ఒక ముఠాగా ఈ సృష్టి హాస్పిటల్ తో పాటుగా ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్